దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనములు. సడలిన చేతులను బలపరచుడి, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయనే వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చాలండి ప్రియులారా, ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో చేతులు సడలినాయట, మోకాళ్ళు తొట్టిల్లిపోతూ ఉన్నాయట, చేతులలో శక్తి సన్నగిల్లిపోతూ ఉంది, విశ్వాసం బలహీనమైపోతూ ఉంది, మోకాళ్ళు నిలబడటంలా తొట్టిల్లిపోతూ ఉన్నాయి, కాలిలో సత్తువ తగ్గిపోతూ ఉంది, మోకాళ్లలో బలం తగ్గిపోతూ ఉంది, హృదయము తత్తరిల్లిపోతూ ఉంది, హృదయములో ఆందోళన, కలవరము, దిగులు, చింత, చెప్పుకోలేని వేదన, ఎదురవుతున్న పరిస్థితులను చూసి తట్టుకోలేని దుఃఖము, గుండె జారిపోతూ ఉంది, గుండె ధైర్యాన్ని సంపాదించుకోలేకపోతా ఉంది. అలాంటి వారితో మీరు ఇలా అనండి అని దేవుడు అంటున్నాడు, భయపడక ధైర్యముగా ఉండండి. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి నీ కష్టములతో కృంగిపోయిన నిన్ను, నీకు జరిగిన అన్యాయమును బట్టి కృంగిపోయిన నిన్ను, జారిపోయి భక్తి జీవితంలో కృంగిపోయి కన్నీరు ఏరులై ప్రవహిస్తూ ఉన్న నిన్ను ధైర్యం కూడగట్టుకుందాము అంటే నీ ప్రక్కన ఎవరు నిలవబడక అందరూ నిన్ను చెయ్యి వదిలివేసి, ఒక స్థలంలోనికి వెళితే ఈ మధ్య వాక్యం చెప్పటానికి నా అన్న వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారన్నా, బిడ్డలిద్దరినీ పెట్టుకొని నేను మాత్రమే బ్రతుకుతున్నాను, నా అన్న వాళ్ళందరూ నా చెయ్యి వదిలేశారు. ప్రియులరా, ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు అందరూ దూరంగా జరిగారు, అందరూ పక్కన పెట్టేశారు. నా పరిస్థితులు తిరిగి సెట్ అవుతాయా? నేనైతే దేవుని వైపు కన్నులెత్తుచున్నాను. ఈ రాత్రి ఇలాంటి హృదయముతో వచ్చిన ప్రతి ఒక్కరితో నేను కాదు, నా దేవుడే చెప్తున్న మాట, భయపడక ధైర్యముగా ఉండండి. నేనే రాబోతున్నాను. ప్రక్కన పెట్టిన నిన్ను, తృణీకరించిన నిన్ను నేనే వచ్చి రక్షించబోతున్నాను. నేనే నిన్ను లేవనెత్తబోతున్నాను. ప్రియులరా, ఇది దేవుని మాట, రాజుల రాజు మాట, ఇది సృష్టికర్త మాట. ఈ రాత్రి ఇక్కడ ఎవరు ఈ విధంగా నా వల్ల కావటంలా, ఒకప్పుడు నా చేతులు బలముగా మోకరించేవి, దేవుని వైపు ఎత్తటానికి నా చేతుల నిండా బలముండేది,
శక్తి ఉండేది. కానీ ఈరోజు నా చేతుల్లో శక్తి సడలిపోతా ఉంది. మోకాళ్ళు వంచి దేవుని దగ్గర తేల్చుకుందాము అనుకునే నా జీవితం, నా మోకాళ్ళు తొట్టిల్లిపోతున్నాయి, నిలువబడలేకపోతున్నాను. ప్రియులరా, నిన్ను ఎవరు ప్రక్కన పెట్టినా, నీ గుండె తత్తరిల్లిపోయే విధముగా నిన్ను ఎవ్వరు దగ్గరకు తీయకపోయినా, ఈ రాత్రి నా దేవుడు నిన్ను దగ్గరకు తీయబోతున్నాడు. నీ హృదయములో ఉన్న ఆవేదన అర్థం చేసుకొని కరుణామయుడైన దేవుడే నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. అందరూ పక్కన పెట్టేశారా? అందరూ నీకు దూరంగా వెళ్ళిపోయారా? నిన్ను పలకరించటానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నారా? అంటే నీ మీద ఒక చులకన భావం, తేలిక భావం అనేకులు పెట్టుకున్నారా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దావీదుని కన్న తండ్రి దూరంగా పెట్టాడు. 7 సహోదరులు దూరంగా పెట్టారు. తండ్రి కూడా అనుకున్నాడట, సహోదరులు అనుకున్నారట, వీడిని చంపేద్దాం డాడీ అన్నారట. ఎందుకు నాన్న పాపం మన చేతులకు అంటుకోవటం? క్రూర మృగాలు తిరిగే ప్రాంతానికి పంపించేద్దాము, ఏదో ఒక క్రూర మృగానికి దొరుకుతాడు, అవే వాడి పని పట్టేస్తాయి. అందుకే దావీదుకి సింహం ఎదురయ్యింది, ఎలుకబంటి ఎదురయ్యింది. క్రూర మృగాలు తిరిగే ప్రాంతానికి దేవుడు, ఆ తండ్రి సహోదరులు పంపించి వేశారు. అంటే నేను అనుకుంటాను, ఆయన గుండె ఎంత తత్తరిల్లిపోయిందో, ఆయన మోకాళ్ళు ఎంత తొట్టిల్లిపోయినాయో, ఎంత కృంగిపోయాడో, ఎలాంటి ఆవేదన భరితమైన పరిస్థితులలో గుండా వెళ్ళాడో, గుండె నిండా ఎలాంటి కలవరం ఆందోళన ఉన్నదో. కానీ అందరూ పక్కన పెట్టిన, అందరూ వెలివేసిన, అందరూ తృణీకరించిన హృదయాన్ని చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వారందరి హృదయాల కంటే ఒక్కడి హృదయం దేవునికి ఇష్టమైంది. యెషయి కుమారులలో మిగిలిన ఏ కుమారుడి హృదయము దేవుడికి ఇష్టంగా లేదు. ఆ దావీదు, అనేకుల చేత పక్కన పెట్టబడిన దావీదు, తృణీకరించబడిన దావీదు, గుండె జారిపోతూ బ్రతుకుతున్న దావీదు, సడలిపోయిన చేతులతో వణుకుతూ, అయ్యా నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా, వేరొక ఆశ్రయం లేదయ్యా అని కృంగిపోయినటువంటి దావీదు, ప్రియులరా, దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఏమయ్యా యెషయి, వీళ్ళేనా నీ కుమారులు? ఇంకా నీకు బిడ్డలు లేరా? అయ్యా కడసారి వాడున్నాడయ్యా, పిలిపించు. దేవుడు దావీదు వస్తూ ఉన్నప్పుడే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఇక్కడ కూర్చున్నావే, ఈ రాత్రి ప్రార్థనలో కూర్చున్నావే, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నా గుండెకు ధైర్యం చెప్పేవారు లేరు, నాకు ఆదరణ లేదు, నా బిడ్డలు నన్ను చేరనివ్వటంలా, నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయారు, నా తోబుట్టువులు నన్ను దూరంగా పెట్టేశారు, అందరికీ నేను ఎక్కువైపోయాను అనుకుంటున్నావా? అందరూ వారు ఏకమై నీకు విరోధముగా గూడు పుటాణి చేయుచున్నారా? నిన్ను కలవరములో, ఆందోళనలోనికి నడిపిస్తూ ఉన్నారా? ఈ రాత్రి నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు భయపడద్దు, నేను కోరుకున్న వ్యక్తివి నువ్వే. నీ హృదయం బాగుంది, నా సన్నిధిలోనికి వచ్చావు, నాకు మర్ర పెట్టుకుంటున్నావు, నీకు నీ చేతులు సడలుతున్నా, నీ మోకాళ్ళు తొట్టిల్లుతున్నా, నీ హృదయము తత్తరిల్లుతున్నా, నన్ను వదిలిపెట్టలేదు, నా నామమును వదిలిపెట్టలేదు, నా యందలి విశ్వాసమును నువ్వు చేయి వదలలేదు, నా సన్నిధిలో మోకరించటం మానలేదు. నీ అంతరంగములో భయములున్నా, దుఃఖమున్నా, వేదనున్నా నన్ను వదిలిపెట్టలేదు. కాబట్టి నేను నిన్నే కోరుకున్నాను. ఎంత మంచి దేవుడండి! ఈ రాత్రి ఈ దేవుడు నీకు కూడా ఉన్నాడు. యెఫ్తా ఎవరు? నువ్వు వేశ్య రాజు కుమారుడిగా భోజనం చేయవలసింది నేను.
ఎంత దౌర్భాగ్యం ఎదురైపోయింది. ఈ లోదెబారులో మేతలేని స్థలములలో ఏంటి నా పరిస్థితి? ఆత్మీయత లేదు, దేవుని స్వరం లేదు. ఇలాంటి దయనీయమైన స్థితిలో నా బ్రతుకు ఇక్కడ పడిపోయింది. ఎక్కడో మాకీరు ఇంట అమ్మబడిన ఒక దాసుడుగా ఏంటి నా పతనమైపోయిన స్థితి, ఏంటి నా దౌర్భాగ్య స్థితి? ప్రియులరా, దేవుడు వదిలిపెట్టలేదు. ఒకరోజు దేవుడు దావీదుకి జ్ఞాపకం చేశాడు. దావీదుకి జ్ఞాపకం చేసి మెఫీబోషెతును తీసుకొని వచ్చి, ప్రియులరా, ఏం చేశాడు? తిరిగి పచ్చిక లేని స్థలములో ఒక ఇంటిలో కుంటివాడుగా పడవేయబడినటువంటి వ్యక్తిని తిరిగి అతన్ని తీసుకొని వచ్చి దావీదు అంటున్నాడు, నా ఇంటిలో నా రాజ బల్లల దగ్గర నాతో కలిసి భోజనం చేసేవారిలో రాజు బల్ల దగ్గర రాజకుమారులలో ఒకడివిగా నువ్వు కూడా ఉండు. ఎంత గొప్ప విషయం! దేవుడు లోదెబారులోనికి వెళ్ళిపోయినటువంటి మెఫీబోషెతుని, ప్రియులరా, ఏమండి, ఒక భక్తులు ఏమన్నారంటే, దేవుడంట మెఫీబోషెత్ కుంటివాడు కదా అంటే, ప్రియులరా, ఇక్కడ వరకు బాగుంది, క్రింది భాగం అంతా కుంటిదైపోయింది. దేవుడంట ఆయన కుంటితనాన్ని చూడలేదంట. ఏం చూడాల? కుంటితనాన్ని చూడాల. దేవుడు ఆయన మంచి భాగాన్ని చూశాడు. అదే విధంగా దేవుడు మాటి మాటికి మన లోపములను చూసే దేవుడు కాదు. దేవుడు నిన్ను తిరిగి జ్ఞాపకం చేసుకునే దేవుడు. అమ్మో, ఈ లోపం నాలో ఉంది, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడేమో అనుకోబాకు. మెఫీబోషెతుకు నడుము దగ్గర నుంచి కిందంతా లోపమే, అయినా కూడా దేవుడు ఆయన లోపాన్ని జ్ఞాపకం చేసుకోలేదు, ఆ లోపం వైపు చూడలేదు. మెఫీబోషెతు యొక్క సౌందర్యమైన రూపాన్ని మాత్రమే, ఆ మంచిని మాత్రమే దేవుడు చూశాడు. ఈ రాత్రి దేవుడు నీ మంచి గుణాలు చూసే దేవుడు, నీ ప్రార్థనను చూసే దేవుడు, నీ కన్నీరు చూసే దేవుడు, నీ విన్నపాలు వినే దేవుడు. నీ రాత్రి నువ్వు చేయబోతున్న ప్రార్థనలో ఖచ్చితంగా పనికి రాడు. రాజుగా రాజబల్ల దగ్గర భోజనం చేయటానికి పనికి రాడు అని త్రోసివేయబడిన మెఫీబోషెతును తీసుకొచ్చి రాజబల్ల దగ్గర కూర్చోబెట్టాడు. నిన్ను కూడా కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు నీకు కూడా ఉన్నత మెట్టు ఇవ్వబోతున్నాడు. శారీరక పరంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా. సౌలు పౌలుగా మారు మనసు పొందాడు. దమస్కు మార్గంలో మారు మనసు పొందిన తరువాత, రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న తరువాత, దేవుని వాక్యం చెప్దాము, దేవుణ్ణి గురించి పంచుకుందామంటే సౌలును చూడగానే పౌలుగా మారాడు. అందరూ పారిపోతున్నారు. ఒరి బాబు, ఈ సౌలు వస్తున్నాడు, ఓ ఇతన్ని అని అతన్ని చూసి అందరూ దూరంగా పారిపోతున్నారు. ఎవరు సౌలుని దగ్గరకు తీయలా, అందరూ భయపడి పారిపోతున్నారు. ఆయన వాక్యం వింటల్లా, ఆయన సువార్త చెప్పాలని ఆశపడుతుంటే, ఆయన ఎవరినైనా పెద్దల్ని కలుద్దామని వస్తూ ఉంటే పెద్దలు పారిపోతున్నారు, సేవకులు పారిపోతున్నారు. ప్రియులరా, కానీ మారిన పౌలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. బర్నబా, నువ్వు వెళ్ళు. పౌలు మార్పు చెందాడు. ఆయన ఇదివరకటి పౌలు కాదు, ఇదివరకటి సౌలు కాదు, ఇప్పుడు నా కుమారుడైన పౌలుగా మారిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయనలో మార్పు చెందినవాడు. నువ్వు ఆయన వెంట పెట్టుకొని అన్ని ప్రాంతాలకు దేవుని సేవకులకు పరిచయం చేయి, సేవలో తీసుకొని వెళ్ళు. అంతే. మిషనరీ దండయాత్రలో తిరిగి సౌలు పౌలుగా మార్చబడి ఇక సేవలో వెళుతుంటే అపొస్తలుడు రేంజిలోనికి దేవుడు పౌలు గారిని లేవనెత్తాడు. ఎంత మెట్టు! ప్రియులరా, యేసు ప్రభు వారి శిష్యులకు ఏ మాత్రము తీసిపోని విధముగా, ఒక మాటలో చెప్పాలంటే వారికంటే ఎక్కువ ప్రాంతములలో సువార్త అందించిన బలమైన సాధనంగా దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు.
ఉన్నాడు. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితం బలహీనమైపోయింది అని దుఃఖపడుతూ వచ్చావో, అయ్యా నా చేతులు సడలిపోతున్నాయి, నా పాదములు తొట్టిల్లుతున్నాయి, భక్తిలో నిలబడలేకపోతున్నా, హృదయములో గుండె నిండా ధైర్యం ఉండేదయ్యా తత్తరిల్లిపోతా ఉంది, భయపడిపోతా ఉన్నాను, ఏ శ్రమ, ఏ శోధన, ఏ కష్టము నేను ఎదుర్కోవాలో, ఏ మాట వినాలో ధైర్యము కూడగట్టుకోలేకపోతున్నానయ్యా అనుకుంటున్నావేమో. అందరూ కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుందో తెలుసా ప్రియులారా? అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నేను కూడా అనుకున్నా, అందుకే చెప్తున్నా, నేను ఒరిస్సాలో ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా నేను తప్పు చేశానా, నేను ఎక్కడైనా తప్పిపోయానా, ఎందుకు నన్ను వదిలిపెట్టేశావు, అందరూ నాకెందుకు దూరం అయిపోయారు, నన్ను పలకరించటానికి కూడా భయపడుతున్నారేంటి ప్రభువా, ఏం పాపం చేశాను ప్రభువా, ఏం తప్పు చేశాను ప్రభువా, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోముంటే, నేను ఏ తప్పు చేశానని నువ్వు ఎక్కడ ఒప్పుకోముంటే నేను అక్కడికల్లా వెళ్ళి ఒప్పుకోవటానికి సిద్ధమే ప్రభువా, నువ్వు నాకు తెలియచేయి, నాలో ఏమైనా లోపము పాపము ఉన్నదేమో నాకు తెలియచెప్పయ్యా, ఎందుకు అందరూ దూరం అయిపోతున్నారయ్యా, అందరూ కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయకుండా ఎందుకు దూరం అయిపోతున్నారయ్యా, నాలోనే ఏం దోషం ఉందయ్యా, ఇదే ఏడ్చేవాడిని ప్రియులారా. కానీ అది దేవుని పరీక్ష సమయం. అందరూ వదిలిపెడితే దేవుడికి జాలి కలుగుతుంది ప్రియులారా. అందరూ మన చేయి వదిలితే ఆయన మన పక్షముగా నిలవబడతాడు ప్రియులారా. ఖచ్చితంగా మన హృదయమును కాపాడుకుంటే, మన మనస్సాక్షిని కాపాడుకుంటే, మన స్థితిని నిజంగా ఆయనకి చెప్పుకుంటూ ఉంటే, బలహీన పడుతున్న మన జీవితాన్ని ఆయన బలపరిచే దేవుడు. మనలందరూ పక్కన పెడితే ఆయన హక్కున చేర్చుకుంటాడు, ఆయన దగ్గరకు తీసుకుంటాడు, ఆయన తన కౌగిలిలో మనలను చేర్చుకుంటాడు. ఆదరణ పొందుతాం ప్రియులరా. ఖచ్చితంగా అది పొందాను నేను. నా కన్నీటిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని నా గుండెకైన గాయమును కడిగాడు నా దేవుడు. ఒక టైం వస్తుంది, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీకు నేను యేసు నామములో ప్రకటన చేస్తున్నా, నా మాటలు కాదు, నా మాటలు మీకు మేలు చేయవు, దేవుని మాట. నీవు దిగులు పడొద్దు. నీవు ఎందుకు నీ చేతులు సడలిపోతున్నాయి, ఎందుకు నీ హృదయం తత్తరిల్లుతా ఉంది? అందరూ వదిలిపెట్టేశారా? అందరూ దూరం అయిపోయారా? ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. గుర్తుపట్టు, ఆయన పాదములు నీకు దగ్గరగా ఉన్నాయి, ఆయన స్వరం నీకు దగ్గరగా ఉంది, ఆయన ప్రత్యక్షత నీకు సమీపంగా ఉంది. నీకెవ్వరు కనబడినప్పుడు ఆయన కనబడటం ప్రారంభిస్తాడు. అందరూ దూరంగా వెళ్ళినప్పుడు ఆయన మన ఎదురుగా వస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నన్ను నీవు నన్ను తనివి తీరా చూడు, నా ముఖ దర్శనం చేసుకో, నువ్వు ఆదరణ పొందు అని ప్రియులరా ఆయన మన దగ్గరకు వస్తాడు. ఇప్పుడు చెప్పానే, ఇంతమందిని దగ్గరకు తీసిన దేవుడు మనలను దగ్గరకు తీయడా? కొన్నిసార్లు అనుకుంటాం, ఏమనుకుంటామంటే దేవుడు దగ్గరకు తెస్తాడు, నిజమే, కానీ నాలో కూడా కొంచెం కొన్ని లోపాలు ఉన్నాయి, నా మోకాళ్ళు కొంచెం తొట్టిల్లిన నన్ను, నాలో కూడా కొన్ని లోపాలు వచ్చినాయి. ఈ తొట్టిల్లిన నన్ను దేవుడు తిరిగి నిలబెడతాడా, బలపరుస్తాడా? ఏమండి, ఈ రాత్రి ఒక మాట చెప్పబోతున్నా, కొన్ని ఉదాహరణలు చెప్పేసరికి మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఆ విలువైన మాట మీకు చెప్తాను. ఆ తర్వాత జాగ్రత్తగా వినండి. ఓకే, కొన్నిసార్లు మనం కూడా భక్తి జీవితంలో తొట్టిల్లిన వారం అయిపోతాం. ఈ మానవ జీవితంలో సైతానుడు కొన్నిసార్లు కొన్ని ఆకర్షణలు వదిలి ఎక్కడో చాట మాటలోనో తలంపులోనో చూపులోనో తప్పిపోతాం, క్రియలోనో తప్పిపోతాం.
ప్రియులరా, అంత మాత్రం చేత మనుష్యులు వెంటనే ఏమంటారంటే, ఈ వ్యక్తి తప్పిపోయాడు, తొలగిపోయాడు, పడిపోయాడు, జారిపోయాడు, వెనుకబడ్డాడు, ఇక ఈ వ్యక్తి లేకపోలేడు. ఏంది మనుషులు అనేది అయిపోయింది, చరిత్ర అయిపోయింది. ఏమైపోయిందంట? చరిత్ర అయిపోయింది. మాట్లాడితే ఉపవాస ప్రార్థన అనేవాళ్ళు, మాట్లాడితే ప్రార్థన అనేవాళ్ళు, మాట్లాడితే దేవుని సన్నిధి అనేవాళ్ళు. అయిపోయింది ఈయన భక్తి. మేమంటే ప్రార్థనకి వెళ్ళని వాళ్ళం, మేమేదో తప్పు చేశాము అంటే సబబే. కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా తప్పు చేస్తారా? ఏమంటారు? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా తప్పు చేస్తారా? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా పడిపోతారా? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా జారిపోతారా? ప్రియులరా, ఎవరైనా పడిపోతారు, ఎవరైనా జారిపోతారు. ఏమండి, తెల్ల సొక్కా వేసుకుని నేను పరిశుద్ధుడును, నేను నీతిమంతుడును అంటే లోపలున్న మురికి కనపడదు అనుకుంటే కుదరదు. ప్రియులరా, లోపల ఎక్స్రే మిషన్ ఉంది, పైనుండి ఉంది, పరలోకంలో ఫిట్ చేశాడు. కానీ తెలిసి పొరపాటు వాక్యం కూడా తప్పుగా అర్థం చేసుకునే బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పేది ఎవరి కోసం? పొరపాటు చేసిన వాళ్ళకి, పొరపాటున తప్పు చేసిన వాళ్ళకి ఆదరణ కోసం దేవుడు మాట్లాడితే, అబ్బో ఛాన్స్ దొరికిందే, తప్పిపోయినా తొలగిపోయినా దేవుడు ఏమి అనడంట. ఇట్లా తీసుకున్నావు అనుకో లేపేస్తాడు. కావాలని చేసావా శాల్తీ గల్లంతే, కావాలని చేయబాకు. ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిపోయిన వాళ్ళ కోసం చెబుతున్నా. కొన్నిసార్లు తొట్టిల్లుతాం, మనుషులు ఎగతాళి చేస్తూ ఉంటారు. ప్రియులరా, ఇక నువ్వు కూడా ఏమనుకుంటావంటే, అయిపోయింది నా పని. ఖచ్చితమే వాళ్ళు అన్నమాట వాళ్ళనే వినపడుతుంటాయి. మనం వెళ్తుంటే సూటి పోటీ మాటలు అంటూ ఉంటారు. అప్పుడు మనకి ప్రియులరా ఖచ్చితంగా మన పరిస్థితి అవుట్ అనుకుంటాం. ఏమనుకుంటాం? అవుట్ అనుకుంటాం. జాగ్రత్తగానండి, మెలకుగానండి. అందరూ ఇటే చూస్తున్నారా? కుడి చెయ్యొత్తండి ఒక్కసారి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మాట చెబుతున్నా చూడండి. క్రికెట్ మ్యాచ్ చూసిన వాళ్ళు, చూడనాళ్ళు చెయ్యొత్తండి. క్రికెట్ చూడనాళ్ళు, ఎప్పుడు చూడనాళ్ళు. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు చూడనాళ్ళు. చూసినాళ్ళు కాదమ్మా, నా భాష అర్థం కావట్లేదేమో. ఎప్పుడు చూడనాళ్ళు చెయ్యొత్తండి అన్న. ఓకే, 3, 4, 5, 6, 7. అమ్మో, భారతదేశంలో ఇంకా 7-8 మంది క్రికెట్ చూడనాళ్ళు ఉండారా? దేవునికి స్తోత్రం. అమ్మా, మిమ్మల్ని ఇంకో మాట అడిగితే ఏమైపోతాయో వికెట్లు. సీరియళ్ళు కూడా చూడనాళ్ళు అని అడిగితే వద్దులే, అడగనులే ఆ మాట. సరే ప్రియులారా, సరే. ఇప్పుడు క్రికెట్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది 90% చూసిన వాళ్ళమే కాబట్టి, ఇప్పుడు క్రికెట్లో బౌలింగ్ చేస్తాడు. బౌలింగ్ చేయంగానే బాల్ వచ్చి కాలుకు తగులుద్ది. కాలుకు తగలంగానే ఆ గ్రౌండ్లో ఉన్న 11 మంది ఏమని అడుగుతారు? అవిజేట్ అని అరుస్తారు. అవుట్ 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 అని కేకలేస్తుంటారు. ఈడెన్ గార్డెన్స్ అనుకోండి, కలకత్తాలో 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మంది కూడా మన భారతీయులు కదా, భారత రక్తం. ఈ అంపైర్ ఎవడురా? అవుట్ 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 అంటారు. వీళ్ళందరూ అరుస్తా ఉంటే బ్యాట్స్మెన్ బేలగా చూస్తుంటాడు. ఊరి బాబు, ఇన్ని గొంతులు, 1,00,000 గొంతులు వినపడుతున్నాయి రా బాబు అని చూస్తుంటాడు. ఇంతలో అందరూ ఎవరెంక చూస్తుంటారు? అంపైర్ ఎంక చూస్తుంటాడు. అంపైర్ సింపుల్గా అంటాడు, అంటాడు అంటే అది వికెట్ల మీదకి రావటం లేదురా పిచ్చోళ్ళారా, అది ఇటు పక్కకి వెళ్తుంది, ఆడు నాట్ అవుట్ అంటాడు. 1,00,000 మంది ఈడు అవుటో అంటుంటే అంపైర్ ఏమన్నాడు? నాట్ అవుట్ అన్నాడు. అనగానే ఏమైపోయింది? గుర్తుపెట్టుకోండి, నీ చుట్టూ ఉన్న సమాజం అంతా, అమ్మో భక్తి బైబిల్ తీసుకున్న ఉపవాస ప్రార్థన కంట
వెళ్ళాడు. ఇంత భక్తి చేస్తున్నానని వెళ్ళాడు, పడిపోయాడు, అయిపోయాడు, లేవలేడు, అవుట్ అని అందరూ అరుస్తున్నారనుకో. అప్పుడు అంపైర్ ఉంటాడు. ఎవరుంటారు? అంపైర్ ఉంటాడు. నువ్వే, అయ్యా ఒక్కసారి నా వైపు చూడయ్యా, పడిపోయానయ్యా, అయ్యా నిద్రలేచి మేడ మీదకి వెళ్ళి కళ్ళు నువ్వుకుంటా బాత్రూమ్ వెంక చూసి కింద పడిపోయానయ్యా అని ఒక్క ఏడిశాడు. ప్రభు అన్నాడు, లే అన్నాడు. ఏమన్నాడు? లే అన్నాడు. ఇక అక్కడి నుంచి మామూలు రాజు అయ్యాడా? మామూలుగా ఏలాడా? ఎంత గొప్ప రాజు అయ్యాడు, మహారాజు అయ్యాడు. అక్కడి నుంచి ఏమి రాజు అయ్యాడు? అందరూ ఏమంటున్నారు? నీవును మాబోటి వాడివైతివే. చూడండి ఒక్కసారి 11వ అధ్యాయమా యెషయా గ్రంథము 14 అధ్యాయం ఒక్కసారి 10వ వచనం. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మాబోటి వాడవైతివా అందరు అంటుంటారు. ఏంది దావీదు రోజుకి 7 సార్లు స్తుతి ఆరాధన చేస్తాడట, 3 సార్లు ప్రార్థన చేస్తాడట. ఈయన బిళ్ళబీటుగా పడిపోయాడే, ఇక ఏమి లెగుస్తాడు? ఎముకల జబ్బు వచ్చింది. దావీదు దగ్గర గబ్బు కొడుతుంది, దుర్గంధం వస్తుంది, ఎముకలు కుళ్ళిపోయినాయి, అయిపోయాడు ఈయన కూడా, ఇక లేవలేడు అనుకున్నారట. మా వంటి వాడే దావీదు కూడా అనుకున్నారట. ప్రియులరా, దేవుడు ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడినాడో దేవుడు తిరిగి దావీదుని పైకి లేపాడు. ప్రియులరా, చుట్టూ కేకలేసే వాళ్ళందరి నోరులు మూయబడినాయి. ప్రియులరా, అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. పాపాత్మురాలైన స్త్రీకి తాను పాపం చేశానని తెలుసు, పశ్చాత్తాపడింది. దేవుడు అన్నాడు, సిమోను, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి అమ్మా సమాధానము గలదానవైపమ్ము. ఆమెకు తెలుసు తాను పడిపోయాను అని. అందుకే దేవుణ్ణి క్షమాపణ అడిగింది. ఆయన వారి పాపాలు తుడిచివేశాడు. కానీ ప్రియులరా, చాలా మందిని మనం తప్పిపోతున్నాం. మనం వారి వైపు వాళ్ళు నాకంటే ఘోర పాపులు అనుకుంటూ తృప్తి పడుతూ అనేక మంది ఇతరులను ఎంచేవారుగా ఉంటున్నారు. లేదు లేదు లేదు, వారిని దేవుడు లేవనెత్తాడు, వారిని దేవుడు బలపరిచాడు, వారిని దేవుడు కనికరించాడు. ప్రియులరా, ఏమండి, ఎవరిని గురించి ఎంత తృణీకరించి మాట్లాడినా ఈ రాత్రి ఒకటే గుర్తుపెట్టుకో, అంతిమ వర్డ్ ఆయన దగ్గర నుండి రావాలి. ఆయన దగ్గర నుంచి నీ పని అయిపోయింది అంటే తప్ప ఎవరు మనల్ని, ఆయన ఎవరిని అలా అనడే. ఎవరిని నేను ఏమండి, మీరు బైబిల్ మొత్తం చదివి ఉంటారు కదా, మీరు బైబిల్ మొత్తం చదివి ఉంటారు. మిమ్మల్ని జ్ఞాపకం చేస్తా. సంసోను పడిపోయాడా? పడిపోలేదా? పడిపోయాడు. దేవుని దగ్గర కృపతో జ్ఞాపకం చేసుకో అనగానే దేవుడు ఏం చేశాడు? సంసోన్ని తిరిగి లేపాడు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఆ ఫిలిస్తీయులు అందరూ కొన్ని వేల మంది ఎగతాళి చేస్తున్నారు. నోరు ఎగతాళి భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు. కానీ దేవుడు సంసోనుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా చెప్తా, పేతురు 3 సార్లు పడిపోయాడు. ఎన్నిసార్లు? 3 సార్లు, ఒకసారి కాదు. నువ్వు ఆయనతో ఉండేవాడివి కాదా? 3 సార్లు. ముందు ఈ చేయి పెట్టుకున్నాడు, తర్వాత ఈ చేయి పెట్టుకున్నాడు, తర్వాత 2 చేతులు పెట్టుకున్నాడు. 3 సార్లు పడిపోయాడు. దేవుడు తిరిగి ఆది సంఘములో మూల పురుషుడుగా లేవనెత్తాడు, పెద్దన్నగా లేవనెత్తాడు, అందరినీ ఆదరించి బలపరిచేవాడుగా లేవనెత్తాడు. ప్రియులరా, ఇంకొక ఆయన ఉన్నాడు. ముందు అప్పం చేసి నాకు తీసురా ఏమన్నాడు? ముందు అప్పం చేసి నాకు తీసురా అన్నాడు. అయ్యా అనుకుని, ఎందుకు వచ్చిందిలే, తెత్తాలే అయ్యా అని మొదట అప్పం తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది.
ఇస్తే 3.5 సంవత్సరాలు తొట్టిలో ఉన్న పిండి అయిపోలా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలా. కొంతకాలం ఆగి వచ్చాంది, అయ్యా ఎందుకు వచ్చా బాబా మా ఇంటికి? ఆ కాలు పెట్టావు, నా కొడుకు చచ్చిపోయాడు అయ్యా, నా పాపం జ్ఞాపకం చేయడానికి వచ్చావా? ఏందయ్యా అంది. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. చచ్చిపోయిన పిల్లాడు ఏమయ్యాడు? బ్రతికాడు. అయిపోయింది అప్పుడే అవలా. 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషేరాదేవి ప్రవక్తలు, 850 మంది ఒళ్ళు చీరుకుంటున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు బయలా దిగిరా. ఏం దిగి వస్తుంది? అగ్ని, దిగిరా అని కేకలేస్తున్నారు, రంకెలేస్తున్నారు. ప్రియులరా, ఉదయం నుండి సాయంత్రం వరకు కేకలేసిన కార్యం అవల. ఆయన లేచాడు. ఇంగ్లీష్లో 27 సెకండ్లు పట్టుద్దంట ఆయన చేసిన ప్రార్థన. 27 సెకండ్ల ప్రార్థనకి ఆకాశం నుండి అగ్ని దిగింది. 850 మంది బయలు ప్రవక్తలని లేపోతలు బారేశాడు. ఊరుకున్నాడా? ఇంకా అక్కడితో ఊరుకోలా. ప్రియులరా, గొప్ప వర్షం రాబోతుంది. ఆహాబుకు చెప్పండి, 3.5 ఏళ్ళుగా వర్షం రాలేదు. ఇప్పుడు తొందరగా రథం వేసుకుని క్షేమంగా వెళ్ళవనండి. ఆలస్యం చేశాడా వర్షంలో తడిసిపోతాడు, రథం పోదు. రాజుకి చెప్పండి, 3.5 ఏళ్ళు వర్షం లేదు, ఆకాశంలో మేఘం లేదు, కానీ ప్రచండ వర్షం కురవబోతుందని చెప్పినప్పుడు ప్రచండ వర్షం కురిసింది. ఇలాంటి వాడు ప్రియులరా, ఇన్ని కార్యాలు చూసిన వాడు. ఆడోళ్ళు మామూలు కాదు. ఎవరు? ఆడోళ్ళు మామూలు కాదు. యెజబెల్ లాంటి మామూలుది కాదు. ఏమని కబురు చేసింది? రేపటి కల్లా నీవు కూడా బయలు ప్రవక్తలలో ఒకడి వలె అయిపోబుదవు గాక అంది. అనంగానే మనాడు భక్తి అంతా పోయింది, పడిపోయాడు. ఏమైపోయాడు? పడిపోయాడు. అయ్యా బతికిన వరకు చాలే అయ్యా, ఇంకా నన్ను కూడా తీసుకోయ్యా, అయ్యా నేను కూడా చచ్చిపోతానయ్యా. ఏమండి, ఇక్కడే ఒక్క నిమిషం ఆగుతున్నా. అన్నావా ఎప్పుడన్నా? అన్నావా చచ్చిపోతా అనకూడదు. ఆ మాట నోటి వెంట రాకూడదు. సరే, ఇంకో మంచి మాట ఏంటంటే, ఆ మాట వరకు అన్నాడు కానీ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవాలా. ఎక్కడికి వెళ్ళి? రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవాలా. కొంతమంది కోపం వచ్చినప్పుడు గబగబా పిచ్చి పనులు చేయబాకండి, ఎర్రి పనులు చేయబాకండి. ఆ టైంలో మనసు లాగుద్ది, అక్కడే కూర్చో. పొరపాటున అన్నావు అనుకో, అనకూడదు. పొరపాటున అన్నా కూడా రూమ్లోకి పాడు వెళ్ళకూడదు. తాడు తెచ్చి పక్కన పెట్టుకోకూడదు, పెట్రోల్ బాటిల్ తెచ్చి పక్కన పెట్టుకోకూడదు, పొలం మందు తెచ్చి పక్కన పెట్టుకోకూడదు. ఈ ఎర్రి పనులు, ఈ శపల పనులు, ఈ షాది పనులు చేయకూడదు. క్రైస్తవుడా, ఏమండి మీరు చెప్పండి. ఆ మాట అన్నాడు కానీ, నా ప్రాణం తీసుకో అన్నాడు కానీ ఆ పని ఏదన్నా చేశాడు? ఆయన ప్రాణం పోయే పని ఏదన్నా చేశాడా? చేయలా. మనం చేయకూడదు. ఎప్పుడు క్రైస్తవులకు అసలు ఆలోచన రాకూడదు, ఆ పని చేయకూడదు. సరే, ఇప్పుడు ఆమె ఏమని కబురు చేసింది? రేపటికి నువ్వు కూడా ఆళ్ళల్లో ఒకళ్ళలాగా అయిపోతావు, నిన్ను చంపేస్తానంది. ఎందుకు భయపడ్డాడు? ఇప్పుడు ఏమని ఉండాల్సింది? ఏం చేసు? ఇంతమందికి ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చిందా లేదా? ఏ కార్యం జరగాలంటే జరిగిందా లేదా? ప్రియులను, అలాంటి టైంలో ఆమె కోసం ప్రార్థన చేస్తే దేవుడు యెజబెల్ని అడ్డు తీసేయలేడా? తీసేస్తాడు. కానీ మనవాడు బలహీనమైపోయాడు. దేవుడు ఇన్ని కార్యాలు చూసినా కూడా నువ్వు బలహీనుడు అయ్యావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా అన్నాడా? అన్లా. మళ్ళా లేపాడు. లేపి ఎట్లా వాడుకున్నాడో తెలుసా? ఇద్దరిని రాజులుగా, ఒక వ్యక్తిని ప్రవక్తగా అభిషేకించే వరం ఎవరికిచ్చాడు? ఏలియాకిచ్చాడు. పడిపోయిన ఏలియాకిచ్చాడు. ప్రియులరా, ఇన్ని సంగతులు ఎందుకు చెప్పానో తెలుసా? నీకు కూడా పడిపోయానని దుఃఖపడుతున్నావే, జారిపోయానని దుఃఖపడుతున్నావే, అయ్యో అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నా ఆత్మీయ జీవితం పతనమైపోయింది అని నువ్వు దుఃఖపడుతున్నావే, ఈ రాత్రి
దేవుడు ఏ మనిషిని ఎన్నడూ అడుగని మాట ఏంటో తెలుసా? నువ్వెందుకు పడిపోయా దావీదు అనేమన్నా అడిగాడా చెప్పండి? అడిగాడా? సంసోను పడిపోయా అని అడిగాడా? ఏమండి చెప్పాలి, నోరు తెరిసే, చెప్పపోతే ఊరుకునేది లేదు. అడిగాడా? అడగల. పేతురు 3 సార్లు ఎందుకు అబద్ధమాడా అని అడిగాడా? మొగోళ్ళారా చెప్పండి. అమ్మా, దేవుడు మీకు వాక్కిచ్చినందుకు వందనాలు, స్తోత్రం. దేవుడు ప్రతి నాలుక సడలును గాక అన్నాడు. వందనాలు ప్రియులారా. జాగ్రత్తగా వినండి. ఇంతమంది పడిపోయినా దేవుడు ఒక్క వ్యక్తిని కూడా ఎందుకు పడిపోయావు నువ్వు అని అడగనంత మంచి దేవుడు ప్రియులారా. ఆయన అడగడని పడిపోతా ఉండు. ఆ పడ్డాడి మీద వేస్తాడు ఒక్క దెబ్బకి. తెలిసి పడ్డావంటే అది ఇప్పటికే నువ్వు పడిపోయి ఉంటే నిన్ను లేవనెత్తటానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి తిరిగి నిన్ను లేపబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు. ఆయన కృప నీ మీద కృమ్మరించబడబోతా ఉంది. ఆయన నీ దగ్గరికి వచ్చి గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, గొప్ప కార్యాలు. సైతాను నీకు వ్యతిరేకముగా చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని నిర్వీర్యం చేసి నిన్ను తిరిగి నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి నీ చేత దేవుడు ఏమనిపించబోతున్నాడో తెలుసా? నా శత్రువా. ఏంటి అనండి, అందరూ ఒక్కసారి అనండి. నేను కింద పడినా తిరిగి లేస్తాను. నా దేవుడు నన్ను లేపబోతున్నాడు. చెప్పారా అందరూ? చెప్పిన వాళ్ళందరినీ దేవుడు లేపబోతున్నాడు. ఒకసారి చప్పట్లు కొడదాం. ఖచ్చితంగా ప్రియులారా, ఈ రాత్రి ఆయన లేపటానికే, ఈ రాత్రి ఆయన బలపరచటానికే, బలహీనమైపోయిన వారిని ఎంతమందిని, ఒక ఏలియాని చూడండి, ఒక దావీదుని చూడండి, ఒక పేతురుని చూడండి, వీళ్ళందరూ పడిపోయిన వారే. మా బోటి వాడివి అయిపోయావే. పాపం ఎవరెవరిని ఎంత ఎగతాళి చేశారో, నువ్వు కూడా మా వంటి వ్యక్తి అయిపోయావే, నువ్వు కూడా మా వలె పతనమైపోయావే అని ఎంతమంది ఎగతాళి చేసిన దేవుడి రాత్రి తిరిగి నీ మోకాళ్ళు బలపరచబోతున్నాడు. తత్తరిల్లిన నీ ప్రాణాన్ని తిరిగి సేదతీర్చబోతున్నాడు. మూడవదిగా ప్రియులరా, చాలా కష్టాలు ఎదురవుతున్నాయి అయ్యా. జీవితంలో చాలా శ్రమలు ఎదురవుతున్నాయి. ఏమి నిలబడతామయ్యా? ధైర్యం కూడగట్టుకుందాం అనుకునేసరికి ఒకటి పోతే ఇంకోటి వస్తుందయ్యా. ఏమనయ్యా, మనుషుల మాటలకి నాకు ధైర్యం చాలటం లేదయ్యా. ప్రియులరా, తిమోతి ఎఫెసీ పట్టణములో సేవ చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది తిమోతి గారిని చాలా ఇబ్బందికి గురి చేశారు. ఆ సంఘములలో ఉన్న కొంతమంది పెద్దవారైన వారు తిమోతిని చాలా గాయపరిచారు, మనస్సుని ఇబ్బంది పెట్టారు. అనుకున్నాడు, అరే ఏంట్రా బాబు ఈ శోధన ఏంటి, ఈ కష్టం ఏంటి? సేవలో ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటా, దేవుని కోసం ముందుకు వెళ్ళాలనుకుంటే ఒక్కోసారి ఇక భక్తి జీవితంలో ఆగిపోదామా అని కూడా అనిపిస్తుంది. ప్రియులారా, ఈ వార్త పౌలు గారి దగ్గరికి వెళ్ళింది. శోధనలో ఉన్నాడు, మానసికంగా కృంగిపోయాడు. తిమోతి చాలా దుఃఖపడుతున్నాడు. ఎఫెసీ పట్టణంలో కొంతమంది బాగా తిమోతిని ఇబ్బంది పెట్టారు అనే వార్త పౌలు గారికి తెలిసింది. 2వ తిమోతి పత్రిక అప్పుడే రాశాడు. ఆ 2వ తిమోతి పత్రిక రాస్తూ అంటాడు 3వ వచనములో, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు. ఏమండి, తిమోతిని ధైర్యపరుస్తూ
నా ప్రార్థనల్లో నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కష్టాలు మనకేనబ్బాయి వచ్చేది తిమోతి, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు ఎదురయ్యేది దేవుని బిడ్డలకి. ఏమండి, నిజమైన దేవుని బిడ్డ కష్టాల గుండానే వెళుతూ ఉంటాడు. కష్టాల గుండా వెళ్ళటం లేదు అంటే నీ భక్తిలో సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో తేడా ఉంది కొంచెం. నాకు కష్టమే ఎదురవటల్లా, బాధే ఎదురవటల్లా అంటే నీ భక్తిలో లోపం ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఖచ్చితంగా దేవుడి కోసం మంచి భక్తి చేస్తూ బ్రతకాలంటే హింస పొందక తప్పదు. శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. ఏమండి, ఇప్పుడు ఒక మాట, పౌలు గారు ఎక్కడున్నాడో తెలుసా? ఈ పత్రిక రాసేటప్పుడు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో. తిమోతి ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? బయట ఉన్న వ్యక్తి, చెరసాల బయట స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి చెరసాల్లో ఉన్న వ్యక్తిని ఆదరించాలా? చెరసాల్లో ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తిని ఆదరించాలా? మనమైతే అయ్యో మేము ఎక్కడున్నా మీరు మమ్మల్ని ఆదరించాలయ్యా. ఏ న్యాయం ప్రియులారా? చూడండి, తిమోతి బయట స్వేచ్ఛగా ఉన్నాడు, కానీ బయట ఉన్న చెరసాల్లో మగ్గిపోతూ మోకాళ్ళ లోతు మురికి నీళ్లు ఆ జైలులో గుండా ప్రవహిస్తున్న భయంకర సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న పౌలు గారు ధైర్యపరుస్తూ రాస్తున్నాడు. దేవుడు మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మనివ్వాల. తిమోతి 7వ వచనములో మాట రాస్తాడు, 5లో రాస్తాడు, నీ అవ్వలో ఉన్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకో, నీ తల్లిలో ఉన్న విశ్వాసం, యునికేలో ఉన్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకో, నీలో ఉన్న ఆ కృపావరాన్ని ప్రజ్వలింప చేసుకో. దేవుడు నీలో చాలా శక్తి పెట్టాడు. దేవుడు మనకు ప్రేమ శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. నీలో శక్తి ఉంది, దానిని ఏం చేయాలంట? ప్రజ్వలింప చేసుకో. ఏం చేసుకోమన్నాడు? 6వ వచనంలో ప్రజ్వలింప చేసుకో. ఉజ్జీవం అంటే మండింప చేసుకో. ప్రియులరా, కష్టాలు వచ్చినాయి కుంగిపోవటం కాదు. ఏమండి, చిన్నటికే ఊరికే గాబరా పడిపోవటం కాదు, వణికిపోవటం కాదు. నాకే రోగం వచ్చింది బాబు, ఏం పిరికోళ్ళండి. చిన్న రోగాలకు కూడా నెత్తి నోరు కొట్టుకుంటుంటారు. 48 గంటల నుంచి బాధపడుతున్నా. ఈరోజు ఇక్కడ నేను నిలబడటానికి అసలు 5 నిమిషాలు కూడా నిలబడలేను అనుకున్నా. 48 గంటల నుంచి 2 వైపులా భయంకరమైన పోటు, సుత్తులు తీసుకుని కొట్టినంత నొప్పి. ప్రియులరా, ఏందండి చిన్న రోగాలకి, చిన్న కష్టం వస్తే, చిన్న శ్రమ వస్తే ఊరికి గాబరా పడిపోతూ ఉంటారు. ఏమైపోయింది నీ విశ్వాసం? ఏమైపోయింది నీ ప్రార్థన? ఏమైపోయింది నీ భక్తి? ఎందుకు నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోలేవు? ఎందుకు నీలో ఉన్న ఆత్మను తిరిగి మండింపు చేసుకోలేవు? కొన్నిసార్లు భక్తిలో ఆరిపోతాం. కట్టి పొల్లలు మండుతూ ఉంటాయి. ఈ రోజుల్లో కట్టి పొల్లలతో వంట చేయటల్లా. పులిహార చేయాలంటే గ్యాస్ కావాలి. ఏం కావాలి? కట్టి పొల్లలు కుదరదు. ప్రియులరా, అంటే వాళ్ళు అన్నారని అనుకోబాకండి, నేను జోక్గా చెబుతున్నా. సరే, ఇప్పుడు అంటే ఎవరైనా ఏమంటారు? కట్టి పొల్లలతో వంట చేసేవాళ్ళు ఉండారా? ఏం పురుషులారా, మీకు అనుభవమేగా? గ్యాస్ లేదో, నీకు టిఫిన్ లేదు, అనుభవమేనంటే అందరూ తలకాయ ఊపుతున్నారు, సత్యం చెబుతున్నారు. సరే ప్రియులారా, కట్టె పుల్లలు వెలిగించే వాళ్ళకి ఆ కట్టె పుల్లలు పొయ్యిలో పెడతాం, కాసేపు మండుతాయి. సాయంత్రం అవ్వగానే ఇంకా కట్టెలు ఉన్నాయి అనుకో మండాల్సినవి, ఏం చేస్తాం? ఆర్పేసుకుంటాం.
ఆ ముందు భాగం అంతా నల్లగా బొగ్గులాగా ఉంటుంది, అవునా? ఆరిపోయి ఉంటుంది. పొద్దున్నే పొయ్యిలు గీయటానికి స్త్రీలు ఏం చేస్తారు? మళ్ళీ చెప్పండి, ఏం చేస్తారు? ఆ కట్టె పొల్లల్ని రాత్రి నీళ్లు పోసల్లా ఆరిపేస్తారు. తెల్లారి ఎలగవు కదా, అందుకని ఏం చేస్తారు తెలుసా? ఆడాళ్ళు ఈ రోజుల్లో చాలా తేలిగ్గా నేర్చుకున్నారు. ఒక అరకిలో కిరోసినో డీజిలో బాటిల్ పక్కన పెట్టుకుంటారు. ఏముంది ఎట్టంటారు బగబగ మండుద్ది కదా, అవునా కదా? ప్రియులరా, ప్రార్థన అనే మంటతో వెలిగించుకో. ఆరిపోయా చిన్నటికే కుంగిపోవటం, బలహీనమైపోవటం, దిగులు పడిపోతాం, నీరసపడిపోతాం. ఓ చిన్న శ్రమ ఎదురైతే, చిన్న ఆర్థిక సమస్య ఎదురైతే, చిన్న అనారోగ్య సమస్య ఎదురైతే, చిన్న బిడ్డల సమస్య ఎదురైతే, చిన్న సమస్యలకే ఇక నిలబడలేవు. గస ప్రార్థన రాదు, వణుకు తప్ప ప్రార్థన ఉండదు. ఇక ఏంటి ప్రియులారా? ప్రార్థనతో మండింపు చేసుకో. తిమోతి, ప్రజ్వలింప చేసుకో. వాక్యం ద్వారా ప్రజ్వలింప చేసుకో, విశ్వాసం ద్వారా ప్రజ్వలింప చేసుకో. మండు. దేవుని వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు పెట్టుకో. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ప్రియులరా, సైతానుడి నన్ను కూడా కొంచెం పొడిశాడు ఒక 10 సార్లు. ఏమని? నీకు 2 కణతలు పగిలిపోతున్నాయి, ఏం వాక్యం చెబుతావు? ఏం వాక్యం చెబుతావు? ఎవరినన్నా పిలుచుకో ఈ పూటకే. ఏంది? నా చెవులో ఎంత చక్కగా చెప్పాడు. 10 సార్లన్నా చెప్పుంటాడు. మధ్యాహ్నం నుంచి చెబుతానే ఉన్నాడు. అంత బలహీనంగా ఉన్నావు, మాట కూడా రావటల్లా, సరిగ్గా మాట్లాడటం కూడా నాకు అసలు ఎవరితో అన్నా కూర్చున్నా కూడా నాలో ఒక ఇంపేషెంట్. ఎవరితో అన్నా ఒక 2 మాట్లాడుతున్నా 2 మాటలు నా లోపల అసహనం. ఎందుకు? ఆ నొప్పిని బట్టి లోపల అంతరంగం అంతా. ప్రియులరా, కానీ దేవుడు బలపరుస్తాడు. ఎప్పుడు మనం బలహీనులమైన మనల్ని మనం ధైర్యపరుచుకోవాలి, పురికొల్పుకోవాలి, ప్రార్థనతో మండింపు చేసుకోవాలి, వాక్యంతో మండింపు చేసుకోవాలి, దేవుని వాగ్దానములతో మండింపు చేసుకోవాలి. ఆ మంట పెట్టుకున్నప్పుడు ప్రియులరా, దేవుడు మనలో శక్తిని బయటకు తీసుకొస్తాడు. ప్రియులరా, దావీదు ప్రాక్టీస్ చేశాడు. అందుకే దావీదులో ఇదిగో సింహం వచ్చినప్పుడు దేవుడు మనకు ప్రేమయు శక్తియు దావీదులో ఆ శక్తిని ఉంచాడు. కానీ సింహం వచ్చినప్పుడు భయపడలేక, ప్రభువా నేను ధైర్యం తెచ్చుకుంటున్నా, నువ్వు నాలో శక్తిని పెట్టావు అని దేవుడి వాగ్దానాలు తలుచుకున్నాడు. యెహోవా నా కాపరి. ఏంటి, ఏం తలుచుకున్నాడు? చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలి. మరలా చెప్పండి అని. దేవుడే నా కాపరి. ఈ యుద్ధము అంతే. సింహము నిలబడల, ఎలుకబంటి నిలబడల, గొలియాతు నిలబడల. నీ ముందు కూడా ఈ రాత్రి ఏ సమస్య, ఏ కష్టము, ఏ శోధన, ఏ దిగులు నీ ముందు ఉన్నదో దేవుణ్ణి బట్టి మండింప చేసుకో. ప్రార్థన ద్వారా నిన్ను నువ్వు పురికొల్పుకో, ఉజ్జీవింప చేసుకో. యేసయ్యా, నీ నామాన్ని బట్టి నిలబడుతున్నానయ్యా. నీ నామములో ఇదిగో నా ఎదురుగా నిలవబడిన ఈ సమస్యను చేల్చగలిగిన శక్తి నాలో పెట్టావు, దానిని నువ్వు వెలుపలకు తీసుకురాయ్యా, ఆ శక్తి నాకు ఇచ్చావు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ కష్టాన్ని చీల్చివేసే శక్తి, ఆ శోధనను తుంపివేసే శక్తి, ఆ బలహీనతను ఎదుర్కొనే శక్తి దేవుడు నీకిస్తాడు. ప్రియ సంఘమా, దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. దిగులు పడద్దు.
ప్రభు నా ప్రార్థన వింటాడా లేదా అని నువ్వు కృంగిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, లేవనెత్తుతాడు. వినలేదని అనుకోబాక, ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. కొన్నిసార్లు మనకి అనుమానం వస్తుంది, మనం చేసిన ప్రార్థనలకు కొన్నిసార్లు జవాబు రాకపోవటం కూడా ప్రార్థనకు జవాబిచ్చినట్లే. ఏంది మెలకుగున్నారా? మెలకుగున్న వాళ్ళందరూ ఒకసారి కుడి చేయి పైకి ఎత్తండి. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. రైట్. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వకపోవటం ప్రార్థనకు సమాధానం ఇచ్చినట్లే. ఏందోనయ్యా మాకు అర్థం కావట్లా. సమాధానం ఇవ్వకపోవటం సమాధానం ఇచ్చినట్లే ఎట్టా ఇద్దయ్యా? అయ్యిద్దంతే. ఎట్లాగో చెబుతున్నా. పాస్టర్ జోనాథాన్ అనే ఒక ఆయన ఆఫ్రికా ఖండంలో సేవ చేస్తూ ఉండేవాడు ఒక ప్రాంతంలో. ఆయన ఇంటికి చర్చికి 6 మైళ్ళ దూరం అరణ్యంలో గుండా వెళ్ళాలి. ఒకరోజు ఆదివారం ఉదయం చీకటితో బయలుదేరితేనే మరి అరణ్యంలో గుండా 6 మైళ్ళు నడిచి వాక్యం అందించే సమయానికి చర్చికి వెళ్ళగలుగుతాడు. ఈయన బయలుదేరి బయటికి రాగానే వర్షం మొదలైంది. ఈయన ప్రార్థన మొదలుపెట్టాడు. అయ్యా, ఈ వర్షం ఆపేయ్యా, తడిసిపోయి వెళ్ళి వాక్యం ఎట్ట చెబుతానయ్యా, అయ్యా నాకు ఈ వర్షం ఆపేయ్యా అని ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేసినా ప్రియులారా, ఈయన ప్రార్థన చేసి నేను ప్రార్థన ఆపేసరికి వర్షం ఆగిపోవాలి ప్రభువా, యేసు నామమున అడుగుతున్నానన్నాడు అని ఇక బయలుదేరంగానే వర్షం ఇంకా పెరిగిపోయింది. ఈయన ప్రార్థన చేసిన దానికి ముందు తక్కువ ఉంటే ప్రార్థన చేశాక డబుల్ అయ్యింది. ప్రియులారా, సరే మరి ఏం చేస్తాడు? తప్పదు, వెళ్ళాడు. ముద్ద అయిపోయి వెళ్ళాడు. నీళ్లు గారిపోతా నేలల్లో ముద్ద అయిపోయి వెళ్ళాడు. వాక్యం చెప్పాడు. ఇక మీకు ఏముంది, ఇక మీకు అర్థం చేసుకోండి అట్ట చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత మనస్సులో చాలా ఆలోచనలు. దేవుడు ప్రార్థన వింటాడు అని నేను బోధ చేశా. ఏడన్నాడు అంటే ప్రార్థనలు దేవుడు వినడు. కాబట్టి నేను ఇక పాస్టర్గా ఉండటానికి తగను, రాజీనామా చేస్తున్నా. ఇక రేపటి నుంచి తేజబాబే. ఆశగా చూస్తున్నాడు, రాజీనామా చేయను నేను. సరే ప్రియులారా, చూడండి, ఇక ఖచ్చితంగా అనుకున్నాడు, నేను ఇక రాజీనామా చేస్తా, ఇక నేను పాస్టర్గా ఉండలేను, నా వల్ల కాదు అనుకుంటూ బాధపడుతున్నాడు, విచారంగా ఉన్నాడు. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాడు. బాధ మార్గం అంతా ఇలాగే దుఃఖపడతా వెళ్తున్నాడు. ఎందుకని ప్రభు నా ప్రార్థన వినలేదు, ప్రభు ప్రార్థన వినడన్నమాట అని దుఃఖపడుతూ బాధపడుతూ అరణ్యంలో సగం దూరం వెళ్ళేసరికి 3 యవనస్తులు ఎదురుగొచ్చి అయ్యా మీకు నమస్కారం అయ్యా, మీరీ ప్రాంతానికి వచ్చిన తరువాత దొంగసారా అమ్మే వాళ్ళ వ్యాపారాలన్నీ పడిపోయినాయ్యా. మిమ్మల్ని చంపమని మాకు డబ్బులు ఇచ్చారయ్యా. జోనాథాన్ గారు, మిమ్మల్ని చంపటానికి మేము వేచి ఉన్నామయ్యా. ఈ కురిసిన భయంకరమైన వర్షం వల్ల మా గన్ పౌడర్ మొత్తం తడిసిపోయిందయ్యా. అది పని చేయకుండా నిర్వీర్యం అయిపోయిందయ్యా ఈ వర్షం మూలంగా. అయ్యా, ఇప్పుడు మాకేం భయం పట్టుకుందో తెలుసా? నీతో దేవుడు ఉన్నాడయ్యా. ఇక్కడి నుంచి మేము ఇంటికి పోతామో లేదో కూడా ఈ వర్షంలో మాకిక ధైర్యము, ఈ ఎల్లేలోపు ఏ పిడుగుబడి మేము ఎగిరిపోతామో మాకు భయం వచ్చేసిందయ్యా. మీరు ప్రార్థన చేసి పంపిస్తే మమ్మల్ని క్షమించానంటే తప్ప నీ కాళ్ళు వదలమయ్యా అని కాళ్ళు పట్టుకున్నారంట. ప్రార్థన విన్నాడా వినలేదా? చెప్పాలి. ప్రార్థన విన్నాడా వినలేదా? ప్రియులరా,
ప్రార్థన విననట్టే ఉంటాడు. వర్షం ఆపమంటే ఆపాడా? ఆపలా. ఆపకపోబట్టే నూకలుండే పాస్టర్ గారికి. ప్రార్థన ఇంటే నూకలుండేవి కాదు. ప్రియులరా, ఖచ్చితం దేవుడు కూడా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అడిగినవన్నీ చేయలేదు, నేను అడిగినవన్నీ ప్రభు చేయలేదు, చేస్తే నీకు నష్టం ఉంది. అవన్నీ నువ్వు అడిగినవన్నీ నెరవేరితే నీ కుటుంబానికి నష్టం ఉంది. ఇప్పుడు దేవుడికి ఒక టైం ఉంది, ఆ టైంలో నువ్వు అడిగినవి చేస్తాడు. ఇప్పుడు చేస్తే నీకు నష్టం. నువ్వు దీవెన అనుకుంటున్నావు, అది నీకు నష్టం. అందుకని వెయిట్ చేయి. ప్రభు దగ్గర నువ్వు వెయిట్ చేస్తే ఖచ్చితంగా ప్రియులారా ప్రభువారు నిన్ను లేపుతాడు. పురికొల్పుకో. ప్రార్థన వినలేదు, నేనెంత ప్రార్థన చేసినా నా ఇంటిలో మేలులు జరగటంలా. ఆ మేలు నువ్వు అడిగిన టైంకి చేస్తే నష్టం జరిగేది. అందుకే చేయలా. నా కొడుక్కి ఉద్యోగం రాలా, నా కూతురికి పెళ్ళవలా, మేము ఒక ఇల్లు కట్టుకోవాలా, మాకు ఆ సమస్య తీరలా, వాళ్ళతో ఇంకా సమాధానం రాలా, ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోలా, నేను ప్రార్థన ఎంత చేసినా ఇవి నాకు పెండింగ్ ఉంటాయి. అవి నీ మేలు కోసం ఉంటాయి. ఒక టైం వస్తుంది. మనం గర్విష్ఠులము కాకుండా మనలను నలుగగొట్టి మనకి మెత్తని హృదయం ఇచ్చి మనలను దీనులుగా చేసి సరైన టైంలో దేవుడు తిరిగి మనలను నిలబెడతారు. అందులో అనుమానమే లేదు ప్రియులారా. చివరిగా, అయ్యా ఏమి నిలబడతానయ్యా, నా చేతులు ఎలా ధైర్యంగా ఉంటాయి అయ్యా? చాలాసార్లు నాకు అన్యాయం జరిగిన ఆ విషయాల్లో నాకు న్యాయం జరగటం లేదయ్యా. చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. ప్రియులరా, గుర్తుపెట్టుకో, నువ్వు కృంగిపోకుండా ధైర్యం వహించు. యాకోబుకి తన మామంట 10 సార్లు జీతం మార్చాడంట. ఎన్నిసార్లు మార్చాడు? 10 సార్లు. నాకు అన్యాయం జరుగుతుంది, మామ ఇంటికి వస్తే మోసం వెంబడి మోసం చేస్తున్నాడు. చారలు కలిగినవి నీవన్నప్పుడు చారలు కలిగినవి పుడితే చారలు కలిగినవి నీ కాదు తూచి అంటున్నాడంట. చారలు లేని నీవు అంటున్నాడంట. సరే, చారలు లేనివి నా గొర్రెలు కదా అనుకుంటే అవి బాగా పిల్లలు పెట్టగానే నీ చారలు కలిగినవి అని మళ్ళీ మార్చేస్తున్నాడంట. 10 సార్లు జీతం మార్చాడంట. ఏందిరా బాబు, మామింటిలో నా బతికెట్టయిపోయింది, నాకెంత అన్యాయం జరుగుతుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, నా తోబుట్టువులు మోసం చేస్తున్నారు. ప్రియులరా, చాలాసార్లు మనసులో బాధ వస్తుంది కదా. నిజంగా ప్రియులరా, అది కూడా సత్యమే. బయట వాళ్ళు చేసే మోసం కంటే సొంత వాళ్ళు చేసే మోసాలే ఎక్కువ. బయటాడు 1-6 చేస్తాడు, సొంతోళ్ళే 10 చేస్తారు. ఈడేడ బాగుపడిపోతాడు, వీళ్ళ కుటుంబం ఎక్కడ వృద్ధి చెందుద్దో, మన పిల్లల కంటే వీళ్ళ పిల్లలు ఎక్కడ డెవలప్ అవుతారో, వీళ్ళు ఏ విధంగా వర్ధిల్లుతారో. ప్రియులరా, దేవుని మనస్సు ఉంటే తప్ప లోకంలో ఈ మనస్సుని పై ప్రార్థన చేసే వాళ్ళకు కూడా పోటల్లా చావటల్లా ఈ పురుగులు చావటల్లా ఇవి ఉంటున్నాయి. న్యాయం కాదు ప్రియులరా. పక్కవాడి క్షేమం నిండు మనసుతో కోరితే దేవుడు మనల్ని రెట్టింపు దీవెనకు పాత్రులుగా ఎంచుతాడు. పక్క వ్యక్తికి నష్టం జరగాలి, మనం అభివృద్ధి చెందాలి, మన బిడ్డలు అభివృద్ధి చెందాలి, మన కుటుంబం అభివృద్ధి చెందాలి. ఈ మనస్సు గనక ఉంటే నీకు జరగాల్సిన మేలులన్నీ వెనక్కపోతుంటాయి. నీ కుటుంబం పొందాల్సిన ఆశీర్వాదాలన్నీ వెనక్కపోతుంటాయి. ప్రియులరా, అన్యాయం జరుగుతూ ఉంది, దేవుడు ఊరుకోలా. ఒకరోజు అన్నాడు, యాకోబు నువ్వు లే, నేను చూసుకుంటా నిన్ను. వెనకాల మామ తరుముకుంటా వస్తున్నాడు. అరే, నాకు చెప్పకుండా వెళ్తాడా? నా కూతుర్లను తెచ్చుకుంటా, ఆస్తంతా నాది కాదా, ఆస్తంతా నేనే వెనక్కి తెచ్చుకుంటా అని తరుముకుంటూ వచ్చాడు. ఏమండి, అన్యాయం చేస్తుంటే చూస్తా కూర్చుంటాడా దేవుడు?
దగ్గర దాకా 3 రోజులు ప్రయాణం చేయనిచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఇక యాకోబుకి తెల్లారి వెళ్తాడు, యాకోబుని పట్టుకుంటాడు, యాకోబుని చెతగొడతాడు, అన్ని లాక్కుని వెనక్కి తీసుకొచ్చేస్తా, మ్యాప్ రెడీ, ప్లాన్ రెడీ, 1 2 అనగానే దేవుడు అన్నాడు 3 అనబాక ఆగు అన్నాడు. ఏందయ్యా అన్నాడు. ఆ రాత్రి దేవుడు అంటున్నాడు, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకము. అమ్మ చాలా ఆగమ్మ, షటప్ యువర్ మౌత్ ప్లీజ్ అన్నాడు. ఏమన్నాడు? నోరు మూసుకోయ్యా, ఏ మాట్లాడు బాకయ్యా. ఏమనుకుంటున్నా? యాకోబు దగ్గరికి వెళ్ళి ఏం బెదిరిద్దాం అనుకుంటున్నా? ప్లీజ్ అనలా, నేను కలిపా. దేవుడు ప్లీజ్ లేకుండా చెప్పాడు, షటప్ యువర్ మౌత్ అన్నాడు. ఏమన్నాడు? నోరు మూసుకో, మంచి చెడు ఏం మాట్లాడే అధికారం నీకు ఇలా. మాట్లాడావనుకో నీకు పొద్దున్నేకి పెట్టి రెడీ అన్నాడు. ఏమన్నాడు? పొద్దున్నేకి పెట్టి రెడీ అన్నాడు. యాకోబుకి గుండె దడ. ప్రియులరా, అప్పుడు దాకా తత్తరిల్లుతున్న యాకోబు, ఏంది మాంగారు, ఏంది నా ఎమ్మడి పడుతున్నావు అంటున్నాడు. అప్పుడు దాకా మామొస్తున్నాడని తత్తరిల్లిన వాడు, సడలిన మోకాళ్ళు, సడలిన చేతులు, గుండె జారిపోయిన వాడు, మామ దగ్గరికి వచ్చేస్తున్నాడని భయపడిన వాడు, ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడని మామ అనగానే ఏమనుకుంటున్నా మరి మన లెవలంటే అనుకుంటున్నాడు యాకోబు. అది ప్రియులరా, నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను వదిలిపెట్టాడు, నేను చాలా బలహీనమైపోయాను, నాకు చాలా కష్టాలు వచ్చినాయి అని అనుకుంటున్నావు. కానీ ప్రియులరా, ఒక మాట గుర్తుపెట్టుకో, దేవుడు వదిలిపెట్టాడు ప్రియులరా. దేవుడు నీకు తోడుగుంటాడు. ఆయన నీ పక్షంగా ఉంటే చాలు ప్రియులరా. ఒకసారి ఒక దైవజనుడు అంట 1.5 గంట వాక్యం చెప్పాడు. ఎంతసేపు చెప్పండి? 1.5 గంట. అయ్యా నువ్వు కూడా అంతేలే అనుకోబాకండి, మనసులో పైకి అనరులే. సరే ఓకేనా? వాక్యం చెప్పిన తర్వాత ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారంట. మీరు కొట్టబాకండి, వందనాలు. ప్రజలందరూ చప్పట్లు కొడుతుంటే ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడంట. ఆయనట తలంచుకొని కూర్చున్నాడంట. అందరు కొడుతున్నారంట, ఆయన కొట్టట్లేదంట. అందరు కొట్టడం అయిపోయిన తర్వాత, నువ్వెందుకు చప్పట్లు, ఎందుకని మీరు చప్పట్లు కొడతలేదు అని అడిగాడంట. ఏమండి మిమ్మల్ని ఎందుకు మీరు చప్పట్లు కొడతలా, అందరు చప్పట్లు కొడుతున్నారుగా అని అన్నాడంట. అనగానే ఆయన మెల్లగా తల పైకెత్తాడంట. పైకెత్తితే ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు. మనుషులందరూ చప్పట్లు కొట్టించుకుంటున్నావు, కానీ మనుషుల్ని మెప్పించే వాక్యం చెబుతున్నావు, మనుషుల కోసం భక్తి చెబుతున్నావు. చెప్పాల్సిన సత్యం చెప్పటంలా, చెప్పాల్సిన ఆత్మ సంబంధమైన బోధ ఉండటంలా ఖచ్చితత్వం బోధలో లోపించింది. మనుష్యుల చేతి పొగిడించుకుంటున్నావు. ఈ పొగిడే చేతులే, ఈ చప్పట్లు కొట్టే చేతులే రేపేమంటాయో తెలుసా? సిలువేయ్ సిలువేయ్ సిలువేయండి 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 అని కేకలేస్తాయి. వాళ్ళందరూ కాదు చప్పట్లు కొట్టాల్సింది, నేను చప్పట్లు కొట్టాలి. ఏమన్నాడంట ఆయన? ప్రజలు కాదు, నేను చప్పట్లు కొట్టాలి. ప్రియులరా, నువ్వు కూడా ప్రజలను మెచ్చుకోవటంలా, ప్రజలను అప్రిషియేట్ చేయటంలా, ప్రజలను ఘనపరచటంలా అని దిగులు పడబాకు. ఆయన చప్పట్లు కొడితే చాలు. నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ నమ్మకత్వాన్ని చూసి, నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు ఆర్థిక ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, నీ భక్తిని చూసి చప్పట్లు కొట్టే దేవుడున్నాడు, ఘనపరిచే దేవుడున్నాడు. అయ్యా ఎంతకాలం అయ్యా ఈ కష్టం? మరి చెప్తున్నా ఇను. గురువారం ఎన్ని గంటలండి రోజుకి? ఎన్ని గంటలమ్మా? 24 గంటల మీ ఊర్లో కూడా? సరే. శుక్రవారం చెప్పండి అమ్మా. శనివారం చాలు, బాగా చెప్పారు. గురువారం నాడు 24 గంటలే. 24 గంటలే బాధ ఉంటుంది.
గెత్సెమనే తోటలో బాధ ఉంటుంది, 24 గంటలే. శుక్రవారం కొరడాలతో కొడతారు, ఉమ్మోస్తారు, సిలివేస్తారు, మేకులు కొడతారు, అన్నీ చేస్తారు. ఎంతసేపు ఉంటుంది బాధ? శుక్రవారం ఎన్ని గంటలు అని చెప్పాను? 24 గంటలు. శనివారం అయిపోయింది, ఈయన చరిత్ర సమాధిలో పెట్టేశాం, అయిపోయాడు. ఆ బాధ అనుభవించాలి, అది కూడా ఎన్ని గంటలు? 24. ఆదివారం ఎన్ని గంటలు చెప్పండి? అయ్యే లెక్కలు రావనేది, అందుకే మీరు తప్పింది లెక్కల్లో. ఆదివారం 24 గంటలు కాదు, ఆదివారం పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇక ఆ మహిమకు, ఆ ప్రభావమునకు, ఆ అధికారమునకు, భూమి ఆకాశముల యందంతటా నాకు చెప్పరేమమ్మా, దేవుడు వాక్కిచ్చాడు కదా, భూమి ఆకాశముల యందంతటా నాకు, అన్నిటిపైన నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎంతకాలం? ఆదివారం నాడు ఎంతకాలం అధికారం ఇచ్చాడు? యుగ యుగాలు. యుగ యుగాలు 24 గంటలు కాదు, ఒక ఆదివారం ఉన్నది మన జీవితంలో. నువ్వు దిగులు పడబాకు. నీకు అన్యాయం జరిగింది, నా మీద నిందలేశారు. ఎంతకాలం వేస్తారు? 24 గంటలు వేస్తారు, 48 గంటలు వేస్తారు, ఒక నెల వేస్తారు, ఒక సంవత్సరం వేస్తారు, 10 ఏళ్ళు వేస్తారు. కానీ ఉన్నది మహిమ, ఉన్నది ప్రభావం, ఉన్నది యుగ యుగాలు పరలోక రాజ్యం. ప్రియులరా, ఆ మహిమను ఎవరన్నా ఆపగలరా? ఆపగలరా? చెప్పాలి. ఆ మహిమను ఎవ్వరు ఆపలేరు. ప్రియులరా, యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆ గురువారం 24 గంటలు బాధపడ్డాడు, శుక్రవారం బాధపడ్డాడు, శనివారం సమాధిలో పెట్టారు. కానీ ఒక ఆదివారం వచ్చింది, లేచాడు. ఆయనకే ఇక తండ్రి అయిన దేవుడు సర్వాధికారం అప్పగించేశాడు. నీకేనయ్యా సర్వాధికారం, నీకే. ఎంతకాలం? ఆ తిరిగి లేచిన దేవునికి యుగ యుగాలు ఇచ్చేశాడు. ప్రియులారా, మనకు కూడా అయ్యా నాకు ఎక్కడ న్యాయం జరగటం లేదయ్యా, సడలిపోయానయ్యా, భయమైపోయిందయ్యా, దిగులైపోయిందయ్యా, లేదో నిన్నే వాడుకోబోతున్నాడు, నీకే మహిమ ఇవ్వబోతున్నాడు, నీకే ఘనత ఇవ్వబోతున్నాడు. అనేక మంది అన్ని అవయవాలు ఉండి, అన్ని హోదాలు ఉండి, అన్ని ఘనతలున్న అందరికంటే ప్రియులర ఈ లోకంలో నువ్వు ఎన్ని కొరతలున్న వ్యక్తివైనా నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడు. ఆఖరిగా ఒక సన్నివేశం చెప్పి ముగిస్తా. ఇంగ్లాండ్ దేశానికి చెందిన హడ్సన్ టేలర్ ఈయన చైనా దేశంలో మిషనరీ సేవ చేయటానికి వెళ్ళాడు. చైనా ఇన్లాండ్ మిషన్ అనే దాన్ని స్థాపించి మిషనరీ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎంతోమందిని దేవునిలోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి సేవకులు అవసరమయ్యారు. ఇంగ్లాండ్ దేశానికి వచ్చాడు. 5 వేర్వేరు ప్రాంతాలలో 5 యూత్ సెమినార్స్, బహిరంగ సభలు ఏర్పాటు చేసి వాక్యం బలంగా చెప్పి, ఓ యవనులారా, మీలో ఎంతమంది చైనా దేశానికి మిషనరీలుగా వెళ్ళగోరుతున్నారు? మీరు చేతులెత్తండి అన్నాడు. వాక్యం బలంగా చెప్పాడు. యూత్ వైపు చూస్తున్నాడు, ఎవరు చేతులెత్తల. చివరికి ఒక్క ఆయన చేతులెత్తాడు. ఏడో ఉన్నాడు పాపం. ఒక్క ఆయన చెయ్యి ఎత్తాడు. ఆయన్ని దగ్గరకు పిలిచాడు. దగ్గరకు వచ్చాడు. హడ్సన్ టేలర్ గారు అన్నాడు, నువ్వు సేవకు పనికిరావు, వెళ్ళిపో అన్నాడు. రెండో సెమినార్కి వెళ్ళాడు. రెండో సెమినార్లో వాక్యం చెప్పాడు. మరలా సేమ్ ప్రశ్న, మీలో చైనా దేశానికి మిషనరీలుగా ఎవరు వెళ్ళగోరుతున్నారు? దయచేసి మీ చెయ్యి ఎత్తండి. అందరూ చేతులు దించేశారు. అక్కడ మళ్ళీ వేరే యూత్ ఎవ్వరూ చెయ్యి ఎత్తల. ఈ మొదటి సెమినార్కి వచ్చిన కుర్రోడు అక్కడికి కూడా వచ్చాడు. అతను మళ్ళీ చెయ్యి ఎత్తాడు. నువ్వు పనికిరావయ్యా. 3వ సెమినార్, 4వ సెమినార్, 5వ సెమినార్, ఎక్కడికి పోయినా ఎవరు చెయ్యెత్తట్లా. ఈ ఒక్కడే చెయ్యెత్తాడు. అమ్మా జాగ్రత్తగా నన్ను అందరూ
అందరూ జాగ్రత్త. పాపం కొంతమంది కళ్ళు మూసి అంటున్నారు, అందుకని జాగ్రత్త. ఓకే, తల ఊపితే పోదు, నిలబడితే పోయిద్ది. సరే సరే, ఏమైందంటే 5వ సభలో కూడా అయిపోయిన తర్వాత 5వ సభలో కూడా ఆయన ఒక్కడే 5 చోట్లకు వచ్చాడు, చెయ్యెత్తాడు. ఇక చివరికి అన్నాడు, ఇటు రావయ్యా అన్నాడు. నేను నీకేం చెప్పాను? నువ్వు పనికిరావన్నా. ఎందుకు పనికిరావన్నాను? చైనా వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళు కమ్యూనిస్టులు, దయాదాక్షిణ్యం లేకుండా దొరికామంటే వాయి కొడతారు, చెరసాల్లో వేస్తారు, చంపేస్తారు. వాళ్ళు వస్తే పట్టుకుంటుంటే కనీసం పారిపోవాలి. నువ్వా? పారిపోలేవు. ఎందుకు? నీకు ఒక్క కాలే ఉంది. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఒక్క కాలే ఉంది. నువ్వేమో అన్ని చోట్ల నేను సేవకి వెళ్తా అని చెయ్యెత్తుతున్నావు. ఏంటి నీ సంగతి చెప్పు అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా నాకు కూడా 19 సంవత్సరాల వయసు వచ్చేవరకు 2 కాళ్ళు ఉన్నాయి సార్. కానీ ఒక జరిగిన యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది సార్. అయినా నాకు ఇంకొక కాలు ఉంది సార్. అయ్యగారు మీతో ఒక మాట మాట్లాడినా? నేను ఒక మాట చెప్తున్నా వినండి సార్. నేను ఇక్కడి నుంచి చైనా దేశానికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? కొన్ని వేల కిలోమీటర్లు ఎందుకు వెళ్తున్నానో తెలుసా? పోలీసులు వస్తే పారిపోవటానికి కాదయ్యా నేను వచ్చేది. అయ్యా నా దేవుడు నన్ను చైనాకు తీసుకెళ్తే ఆ సన్నివేశంలో నుంచి తప్పించాలి అంటే తప్పిస్తాడు. లేదు, నేను వాళ్ళకు దొరికి నా ప్రాణం పెట్టాలి అంటే నా ప్రాణం పెడతా. అంతేకాని ఆ ధైర్యం, ఆ ప్రాణం పెట్టే ధైర్యం నాకు నా దేవుడే ఇస్తాడయ్యా. రెండో మాట, ఇంకో సంగతి చెప్పాలి అయ్య గారు మీకు. హడ్సన్ టేలర్ గారు అదిరిపోయాడు. పారిపోవటానికి కాదయ్యా 1000 కిలోమీటర్లు వెళ్ళేది. తప్పిస్తే తప్పిస్తాడు, లేకపోతే ప్రాణం పెట్టడానికి కావలసిన ధైర్యం ఇస్తాడు. ఇక రెండో సంగతి చెప్పనా అయ్య గారు, నేను ఎందుకు 5 చోట్ల ఎత్తాను? ఒకటి, ఇక్కడ 2 కాళ్ళు 2 చేతులు కలిగి ఉండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారేమో అని నేను చివరి వరకు ఎదురు చూసా. మీరు నన్ను గమనించారు. ప్రతి సభలో నేను లాస్ట్లో చెయ్యి ఎత్తుతున్నా. ఎందుకు? ఎవరైనా ఎత్తుతారేమో 2 చేతులు 2 కాళ్ళు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎత్తితే ఆరోగ్యవంతులు, బలంగా వాడబడతారు అని నేను ఆశపడుతూ, ఇక ఎవరు ఎత్తకపోతే నేను ఎత్తానండి. ప్రియులరా, 1880వ సంవత్సరములో ఆ ఒంటి కాలు వ్యక్తి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. 40 సంవత్సరాలు మిషనరీగా సాండియా అనే ఊరిలో చైనా దేశంలో సేవ చేసి జాగ్రత్త, గుండెలు ధైర్యంగా పట్టుకోండి, గుండె జారిపోయిద్దేమో. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే భక్తిపరులం కదా, భలే జాగ్రత్తగా వస్తాం దేవుని సన్నిధికి. ఎమ్మటి ఎవ్వరు రారు. మన సాక్ష్యం ఒక్కళ్ళను కూడా ప్రభావితం చెయ్యదు. ఎందుకంటే మనదంత మంచి మాదిరి కాబట్టి. మన మాటలంత మంచివి, మన ప్రవర్తన అంత మంచిది, మన భక్తి అంత మంచిది కాబట్టి మన వెంట ఎవ్వరు రారు. ఎందుకు? మీకు ఇక అర్థమైంది. 1800 మందిని రక్షణలోనికి నడిపించాడు. ఒంటి కాలు వ్యక్తి 1800 మందిని రక్షణలోనికి నడిపించి బాప్తిస్మం ఇచ్చాడు. చైనా దేశంలో అత్యధిక మంది క్రైస్తవులు కలిగిన గ్రామం ఏది అంటే ఈ ఒంటి కాలు వ్యక్తి సేవ చేసిన సాండియా అనే గ్రామం. ఆయన పేరు జాన్ స్టాట్ అనే దైవజనుడు. ప్రియులరా, అన్ని లోపాలున్న ఆయన దేవుడు వాడుకున్నాడు. నువ్వు నేను మరి దేవుని కోసం ఏం చేస్తున్నావు? నువ్వు ఊరికి అన్నీ ఇచ్చిన
అన్నీ ఇచ్చిన ఎప్పుడు దేవునికి కంప్లైంట్లు, అప్లికేషన్లు ఈ తప్ప. ప్రభువా, నేను నీ కోసం ఏదైనా చేయాలి, నా బ్రతుకుని వాడుకో. నిజమే, కృంగిపోయినప్పుడు ఎన్నోసార్లు లేవనెత్తావు, సాక్ష్యం దెబ్బతిన్నప్పుడు నిలబెట్టావు, కృంగిపోయినప్పుడు కష్టంలో తోడై ఉన్నావు, నన్ను బలపరిచావు. నా జీవితం చిన్న భిన్నమైపోయినప్పుడు సరిచేశావు. సరిచేయలేదా? నిలబెట్టలేదా? క్రమపరచలేదా? నీ ఆర్థిక పరిస్థితులు క్రమపరిచాడు. ఎలా క్రమపరిచాడు? ఎలాగా? ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు భూమి నిరాకారముగా శూన్యముగా అయిపోయింది, దుష్టుడు పాడు చేశాడు. అలాంటి శూన్యంలో దేవుడు ఏం చేశాడు? చక్కగా ఒక సూర్యుడిని అమర్చాడు, ఒక చంద్రుడిని అమర్చాడు, నక్షత్రాలు అమర్చాడు, పాలపుంతలు అమర్చాడు. ఎంత చక్కగా డిజైన్ చేశాడంటే కొన్ని వందల సంవత్సరాలు గడిచినా, వేల సంవత్సరాలు గడిచినా, అమ్మా మీ ఊర్లో ఎప్పుడన్నా సూర్యుడు చంద్రుడు ఒక్కసారి డిషం అన్నదా? చెప్పండి అమ్మా, చెప్పండి, అన్నదా? ఎక్కడైనా ప్రియులరా, ఎంత చక్కని క్రమముతో ఎంత చక్కగా క్రమపరిచాడు. ఈ రాత్రి మన జీవితాలను కూడా ఆత్మీయంగా క్రమపరచబోతున్నాడు. ఆయన మనల్ని క్రమపరచాలని, మన చేతులను బలపరచాలని. ఇక మీదట కదిలిపోవటం, సూర్యుడు కదలటంలా, చంద్రుడు కదలటంలా, పాలపుంతలో నక్షత్రాలు ఒకదాన్ని ఒకటి వెళ్ళి ఢీకొంటంలా అంతా క్రమంగా ఏర్పాటు చేసినట్లుగా ఈ రాత్రి మన చిన్న భిన్నమైపోయిన మన కుటుంబాన్ని క్రమపరచబోతున్నాడు. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా అన్ని డాష్లే, అన్ని యాక్సిడెంట్లే, భార్యాభర్తలు గుద్దులాడుకోవటం, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆర్థికంగా సరైన క్రమశిక్షణ లేదు. ఎంత అన్యాయమని దేవుడు ఎంత ఇచ్చినా అవి ఏమైపోతాయో చిల్లు సంచిల్లో వేసినట్లుగా ఎన్నో కుటుంబాలు దరిద్రాన్ని అనుభవిస్తున్నాయి. ఎంత శాలరీలు వచ్చినా 20వ తారీఖు వస్తే ఒక 5 ఏళ్ళు ఇస్తా, ఓ 10 ఏళ్ళు ఇస్తా. నీకు దేవుడు ఎంత ఇచ్చాడు? దానికి 10 రెట్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చినా దరిద్రమే. ఎందుకని? క్రమమైన జీవితాలు లేకుండా పోయినాయి. ఈ రాత్రి అంటున్నాడు, అన్ని క్రమపరుస్తా, నీ చేతులను, సడిలిన చేతులు సరిచేస్తా, తొట్టిల్లిన మోకాళ్ళను నిలబెడతా, తిరిగి ప్రార్థనా పరుడుగా చేస్తా, ప్రార్థనా పరురాలుగా చేస్తా, నీ మోకాళ్ళలో జీవాన్ని నింపుతా, నీలోనికి ఆత్మ బలమును పంపుతా, నీ భక్తి జీవితాన్ని సరిదిద్ది సక్రమపరిచి క్రమపరిచి తిరిగి మీ ఇంటిలో సమాధానం నింపుతా, సంతోషం నింపుతా. ఇక మీ హృదయాలు దిగులు పడద్దు, నేను లేపుతా, నేను జ్ఞాపకం చేసుకుంటా, నువ్వు పడున్న స్థితిలో నుండి కూడా నిన్ను తిరిగి లేవనెత్తుతా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం చేసిన దేవుడికి యేసయ్యా నిజమే, ఈ రాత్రి సడలిన చేతులతో వచ్చానయ్యా, తొట్టిల్లిన మోకాళ్ళతో వచ్చానయ్యా, తత్తరిల్లుతున్న హృదయంతో వచ్చానయ్యా, నాతో మాట్లాడావయ్యా, నేను బలపరుస్తానన్నావు, నీ దగ్గరికి వచ్చి నిన్ను నేనే రక్షిస్తానన్నావు. ఎంతమంది నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఈ రాత్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను కూడా లేవనెత్తయ్యా అని ప్రార్థన చేస్తావా? దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి